శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 30వ తేదీ సోమవారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున కొందరి ప్రవర్తన వల్ల శిరో బాధలు పెరగబోతూ ఉన్నాయి. వీరి ప్రవర్తన కాస్త విసుగు, చికాకు కలగచేస్తుంది. అయితే ఏం జరగబోతుంది, ఎవరి వలన ఈ రోజున మీకు మానసిక అశాంతి అనేది నెలకొనబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క మానసిక అశాంతి భగవంతుని వైపు నడిపిస్తుంది. ఈ రోజున దేవాలయ సందర్శన చేయబోతున్నారు. ఈ రోజున దైవ చింతన మీకు పెరుగుతుంది. కుటుంబ వాతావరణం కాస్త చికాకుగా ఉంటుంది. ఎవరైనా మీ మంచికి చెప్పినా చెడుకి చెప్పినా మీకు చెడుగానే అర్థమవుతుంది. ఎవరు ఏది చెప్పినా చెవికి ఎక్కించుకోలేకపోతారో. మానసిక అశాంతి ఇందులకు మూల కారణము. ఎవరు ఏది మాట్లాడినా కోపావేశాలు ఈ రోజున ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో కొందరి ప్రవర్తన మీకు శిరోబాధలు కలగచేస్తుంది. మీరు చెయ్యని పని చేసినట్లుగా ఎదుటి వారు మాట్లాడుతూ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఏ రంగంలో ఉన్నా కూడా ఎదుటి వారి యొక్క మాటలకు ఈ రోజున అస్సలు మోసపోవద్దు. వారు ఏది మాట్లాడినా మీరు కూల్ గా ఉండండి. అన్నింటినీ తేలికగా తీసుకోండి. అలా కాకుండా కోపావేశాలకు లోనైతే గనక జరగబోయే ప్రమాదం మీకే ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. మీ యొక్క ఉద్యోగానికి మీరే ఆటంకాలు కలగచేసుకున్న వారు అవుతారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇవి అన్ని కూడా ఎప్పుడూ వచ్చిపోతూ ఉంటాయి. సమస్యలు వస్తాయి, కానీ జటిలం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. వారికి దూరంగా ఉండండి. వారి యొక్క మాటలు ఆలకించకండి. మీ యొక్క పని మీరు పూర్తి చేసుకుని త్వరితగతిన ఇంటికి వచ్చేసే ప్రయత్నం చేయండి. కొన్ని పనుల్లో కాస్త ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు ఈ రోజున చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకూలమైన ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి. అలాగే ఎవరైనా సరే ఈ రోజున అన్నార్తులు కనిపిస్తే ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో దానం చేయండి. అన్నదానం కావచ్చు, లేదా డబ్బు దానం కావచ్చు. మీకు స్తోమతకు తగ్గట్లుగా ఏదేని దానంగా ఇవ్వండి. అలాగే ఈ రోజున ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గణపతికి పూజ చేసుకుని తెలుపు రంగు పుష్పాలు గణపతికి సమర్పించి ఏదేని స్వయం పాకాన్ని నైవేద్యంగా పెట్టి అప్పుడే ఇంటి నుండి బయలుదేరి బయటికి రండి. పనుల్లో ఆటంకాలు కలగకుండా గణపతి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మానసిక సంతోషాన్ని మాత్రం మరువకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.